హల్లెలూయా. రెండు చేతుల పైకి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం. ఇది సంవత్సరానికి ఒకసారి చాలా విలువైన పవిత్రమైన కార్యక్రమంగా మేము భావిస్తూ ఉంటాం. కనుక అలాంటి చాలా విలువైన కార్యక్రమానికి మనం వెళ్ళబోతున్నాం కాబట్టి ఈ రాత్రి చాలా సమయం మనకు అవసరం. ఈ స్తుతి ఆరాధన ఒక నైవేద్యముగాను ప్రాణ అర్పణముగాను నీకు చెల్లిస్తున్నామయ్యా. ఒకసారి చేతుల పైకెత్తి. ఈ స్తుతి ఆరాధన ఒక ప్రాణ అర్పణముగాను ఒక నైవేద్యముగాను ఒక శ్రేష్టమైన బలిగాను నీకు అర్పిస్తున్నామయ్యా. సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకు మాత్రమే చెల్లునుగాక. ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందామండి. అలాగే నిలబడ దైవజనులు బాబు గారు, మనకి చాలామంది బాబు గారు ఎప్పుడు వస్తారని అడుగుతున్నారు. వచ్చారు బాబు గారు మన మధ్యన ఉన్నారు. వారిని వేదికపై ఆహ్వానిస్తున్నాం. అలాగే వారితో పాటు వచ్చిన దైవజనులు కూడా చపలు కొడుతూ వారిని ఆహ్వానిద్దాం. అయ్యగారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత అయ్యగారు ఇంతవరకు కూడా చాలా చక్కటి ఆరాధన యనోస్తుల ద్వారా జరిపిస్తుంటే నేను అక్కడ కన్నీరు కాస్తూ దేవుని స్తుతిస్తున్నాను. ప్రియులారా, దేవునికి యవనస్తులు కావాలండి, దెయ్యానికి యవనస్తులు కావాలి. కానీ యవన కాలమందు ఆయన కాడి మోయటం చాలా శ్రేష్టం. అద్భుతంగా నడిపించిన బిడ్డలు బట్టి, ఆ సింగ్స్ పాటలు బట్టి, వాయించిన ఇన్స్ట్రుమెంట్ వాయించిన బిడ్డలు బట్టి కూడా నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. కళ్ళు మూసుకోండి ప్రియులారా. చాలా విలువైన సమయంలోకి వచ్చేసాం. ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదాలకు నైనా కారణభూతుడా, సర్వోన్నతుడా, సర్వసృష్టికర్త, సర్వంతర్యామి అయ్యా, మీరు నిన్న నేడు ఏకరీతికున్న దేవుడు నైనా. ఎక్కడి వారమో ఎచ్చటి వారమో ప్రభా, నీ సన్నిధిలో ఇటు విధముగా మమ్మల్ని ఐక్యపరిచినైనా తండ్రి, ఈ పరలోక గమనంలో పాల్పంచుకునే భాగ్యం ఇచ్చినందుకునైనా శిరస్సు వంచి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడా, నీతి సూర్యుడా, యూదాస్తుతి గోత్రపు సింహమా, అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. అయ్యా నైనా మారు మనసు లేని వారికి మారు మనసును దయచేయి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయి. రక్షణ యెహోవా స్వాస్థ్యం అంటున్నావు ప్రభు. మరొకసారి ప్రభా, నీ యుక్తమైన మాటలు అయ్యా, నేను గొప్ప మాటలు, వెలిగించే మాటలు, బ్రతికించే మాటలు నాయన తండ్రి నాతో మాతో సుట్టిగా మాట్లాడి ప్రభా అయ్యా, చక్కటి నాయన తండ్రి ఒక అద్భుతమైన ఆశ్చర్యకరమైన క్రియతో నైనా శుభసూచకమైన మందస్సము మేము ఇంటికి మోసుకెళ్లే కృపలోకి నడిపించమని, ఆశీర్వాదపు జల్లుతో, వరాల జల్లుతో, అయిన ఫలాలతో, నైనా వరాలతో మా గృహాలకు, మా సన్నిధికి, మా గ్రామాలకు మేము వెళ్ళే కృపలోకి నడిపించమని, ఇంతవరకు నైనా పాటల ద్వారా, ఆరాధన ద్వారా, చక్కటి వర్తమానాల ద్వారా ప్రభా నైనా ఈ 3 గణములు ప్రభా ఇంతవరకు నడిపించుకునే దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. స్తుతి ఆగమర్పించేవాడు నన్ను మహిమపరుస్తున్నాడు స్వామి, నీకు వందనాలు ప్రభా. ఎవరి మనస్సైతే నీ మీద ఆనుకొని ఉంటుందో వారు నేను పూర్ణ దీర్ఘ శాంతి గలవానిగా చేస్తానని యెషయా గారు 3లో మాట్లాడుతున్నట్టుగా, యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుకుంటారని యెషయా 40లో మాట్లాడుతున్నట్టుగా, మేము ఒక నూతన బలముతో ఒక క్రియతో ఇక్కడి నుంచి వెళ్ళడానికి సహాయం చేయమని నీ సేవకుని ఏడుతున్న ఆత్మాభిషేకంతో నింపండి ప్రభా. మాట్లాడిన ధను కాదు ప్రభా, నువ్వుండి తన నోటిని బోర ముందుగా ఇంత చక్కటి స్థలాన్ని కూర్చుందామండి. ఒక్కసారి లేచి నిలబడతారు. ఏమనుకోకపోతే పురుషులైన వారు కొద్దిగా వారికి వర్షం పడుతుంది. మీరేమనుకోకపోతే ఒకసారి లేచి నిలబడి ఇంకా కొంచెం ఫ్రంట్కి జరగండి. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్స్ ఫర్ గివింగ్ దిస్ ఇన్ఫర్మేషన్. వీలైనంత వరకు ముందుకు జరగండి ప్లీజ్, తొందరగా ఫాస్ట్గా. ఆ మధ్యలో కూడా ఫిల్ చేసేయండి ప్లీజ్, దయచేసి. ఇంకా ముందుకు జరగండి అమ్మా. ఒకసారి వెనక్కి వెళ్ళండి. ఎవరొకరు ఒక ఇద్దరు. చక్కటి వాతావరణాన్ని దయచేసి ఆయన మహిమకు
ఘనపరిచేలా ఈరోజు వాతావరణాన్ని మనకి ఇచ్చాడు ప్రియులరా. ఎందుకంటే చాలా చోట్ల వర్షం ఉంది. ఉదయం నుంచి ఒక 2-3 మెసేజ్లతో మేము నడుస్తూ ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు నా ఆఫీస్కి ఫోన్ చేసి అడుగుతుంటే ఇక్కడ వర్షం వస్తుందండి, అక్కడ వర్షం వస్తుందండి, ఇక్కడ ఇరుక్కుపోయండి, అక్కడ ఇరుక్కుపోయండి అన్నారు. కానీ గొరిపుల్లో లేదండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇంచుమించు 3-4 చోట్ల కాకినాడ అంతా చాలా కురుస్తుంది. ఇది మీ ప్రార్థనలకు ఒక అద్భుతమైన సూచక క్రియ ఇవాళ. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రత్యక్షతను మనం చూస్తున్నాం. ఇక్కడి సమయానికి వచ్చాం. దేవుడు మరలా మీ ముందుకి అల్పుడను అన్యుడను దేవుని మాటలు తెలుసుకుని ఆయన రాజ్యంలోకి ప్రవేశించిన వాడను, చాలా అల్పుడనైన నన్ను జ్ఞానులైన మీ ముందు నిలపడానికి ఆ దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ చక్కటి సమయంలో అనేక విషయాలు దేవుడి నుంచి మనకు తెలుసుకోవడానికి ఈ సమయాన్ని ఇచ్చినందుకు ఆ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఒక వాక్యాన్ని చదువుకుందాం ప్రియులారా. జకరియా గారు రాసిన గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనం. జకరియా గారు రాసిన గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనం. ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును, అది యెహోవాకు మాత్రమే తెలియబడిన దినము. ఎస్, చదవండి. ఏటమ్మా, అలాంటి రోజైనా మీకు తెలుసా? అది పగలు కాదట, రాత్రి కాదట. అలాంటి రోజు ఎప్పుడైనా విన్నారండి? చదవండి. అది పగలు కాదు, రాత్రి కాదు. అస్తమయ కాలమున అదే రోజు మరలా వెళుతొచ్చిందట. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఎప్పుడన్నా చూసారండి మీరు? ఈరోజు ఎప్పుడైనా విన్నారా? నేను చదువుతాను, చూడండి, చెప్పండి ఒకసారి. చదువమ్మా. ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును, అది యెహోవాకు తెలియబడిన దినము, అది పగలు కాదు, రాత్రి కాదు. అదే రోజు అస్తమయ కాలమున వెలుగు కలుగును. ఆ దినమున జీవ జలములు యెరూషలేములో నుండి పారి గొర్రెపూడులోనికి వచ్చునుగాక. ఆమేన్. చాలండి. చదవబడిన వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, ఈ రాత్రికాల సమయంలో సర్వోన్నతుడైన మీరు ఉన్నారు అని నిరూపించడానికి నాయన ఈ ప్రకృతిలో ఉన్న ఆ వర్షాన్ని ఆపగలిగారు. మీకు స్తోత్రాలు. అద్భుతం తండ్రి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా పరలోకమందున్న మా కన్న తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ఇది ప్రత్యేకమైన దినం. ఎస్, మాతో మాట్లాడారు. ఆ ప్రత్యేకమైన దినం గురించి ఈరోజు మీరు మాతో మాట్లాడండి. అది రాత్రి కాదు, పగలు కాదు. అలాంటి దినాన్ని మీరు ఒకటి ఏర్పరిచారు. అది మరుగుపడింది, తెలియకపోవచ్చు. ఈరోజు మాతో సూటిగా మాట్లాడండి. చెబుతున్న మాటలలో నా సొంత ఆలోచన కానీ, సొంత జ్ఞానము కానీ, అతిశయము కానీ లేకుండా తండ్రి, కేవలం నీ నోటిపూరగా ఆశతో వచ్చిన నీ పిల్లలకు కొన్ని మాటలు వినిపించడానికి మీరు కృప చూపండి నాయనా. నాకు వారికి ఉన్న యావచ్చింతను మీ పాదాల ముందు మీ చిత్తానికి అప్పగించుకుంటూ వినబోయే వాక్యాన్ని పిల్లలందరూ వినడానికి నీ కుమారుడు పరిశుద్ధాత్మ సహాయాన్ని దయచేయమని ఈ చిన్న ప్రార్థన యేసువారి ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని సంగమా, ఈరోజు ఎంతో పని చేశారు, ఎన్నో కట్టారు. కానీ చిన్న వర్షం వచ్చేటప్పటికి లోనికి వచ్చాం కదా. అందుకే భక్తుడు అంటాడు, అరణ్యములో తన ప్రజలను సురక్షితముగా రక్షించిన దేవుడు మనల్ని కూడా కాపాడతాడండి. ఆమేన్. ఆ రోజు చేసిన దేవుడు ఈ రోజు కూడా కాపాడతాడు. కానీ అది మన కృషి వలన కాదు, ఆయన చిత్తం మాత్రమే. ఆయన చిత్తం జరిగించుకుంటాడు. మా కృషి చేత కాదయ్యా ఏదైనా
నీ కృప మాత్రమేనయ్యా. మా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా. మా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా. కార్యము సఫలము చేసే నీకు, కార్యము సఫలము చేసే నీకు మహిమ ఘనత యుగములకు. మా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా. నీదు కటాక్షము చూపకపోయినా జీవముతో ఇలా బ్రతుకుట సాధ్యమా? నీదు కటాక్షము చూపకపోయినా జీవముతో ఇలా బ్రతుకుట సాధ్యమా? నీవే నన్ను నడిపించుచుండా, నీవే మమ్ము నడిపించుచుండా. త్వరపడి ఉండేదా భయపడకుండా, త్వరపడి ఉండేదా భయపడకుండా. కార్యము సఫలము చేసే నీకు మహిమ ఘనత యుగములకు. మా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా. నీదు తలాంతులు ఇయ్యకపోయినా గౌరవ ఘనతలు పొందుట సాధ్యమా? నీదు తలాంతులు ఇయ్యకపోయినా గౌరవ ఘనతలు పొందుట సాధ్యమా? నీవే నన్ను హెచ్చించుచుండా, నీవే నన్ను హెచ్చించుచుండా. త్వరపడి ఉండేదా భయపడకుండా, లోబడి ఉండేదా త్వరపడకుండా. కార్యము సఫలము చేసే నీకు మహిమ ఘనత యుగములకు. నీ కృషి చేత కాదయ్యా, మా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా. నీదు సహాయము చేయకపోయినా సుఖ సంతోషము కలుగుట సాధ్యమా? నీదు సహాయము చేయకపోయినా సుఖ సంతోషము కలుగుట సాధ్యమా? నీవే నాకై చింతించుచుండా, నీవే నాకై చింతించుచుండా. నేనెదురించెదా భయపడకుండా, నేనెదురించెదా భయపడకుండా. కార్యము సఫలము చేసే నీకు మహిమ ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా. మా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా. ఇది ఖచ్చితంగా మనం నమ్మవలసిన మాట ప్రియులారా. ఏదైనా ఆయన కృప తప్ప. ఒక్కరోజు మనిషి బ్రతికి బట్ట కట్టాడు అంటే ఆయన కృప తప్ప ఇందులో ఏమీ లేదు ప్రియులారా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది మర్చిపోకూడదు. నేను అనే పదాన్ని పక్కన పెట్టేసండి. అది ఒక్కసారి అయ్యనే పదం ఇన్నోసెంట్గా మారిపోద్ది. దేవునికి మహిమ కలుగునుగాక. చదువుకున్న వాక్యాన్ని బట్టి ఈ మాటలో ఉన్న అర్థం ఏంటంటే, ఇది ఎప్పుడు జరిగింది అంటే
ఏమన్నాడండి? చాలా అద్భుతమైన మాట మాట్లాడాడు. ఒక రోజు ఉందట, ఆ రోజు రాత్రి కాదట, పగలు కాదట. అలాంటి దినం ఎప్పుడన్నా మీరు చూసారండి, విన్నారా? మరి రాయించాడు ఇందులో జకర్యా గారు ప్రవచనం. చూడండి ఒకసారి మళ్ళా. ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును, అది యెహోవాకు తెలియబడిన దినము, పగలు కాదు రాత్రి కాదు, అది పగలు కాదు రాత్రి కాదు. అస్తమయ కాలమున వెలుతురు కలుగును. అది ఏ రోజు తెలుసండి? శుక్రవారం అండి. యేసుప్రభు వారు మరణించిన దినం అది. ఆయన ఎన్ని గంటలకి చనిపోయాడండి? ఎన్ని గంటలకి అనగానే మీరు ఏమన్నారంటే, చనిపోలేదండి, ఆయన ఆత్మను అప్పగించుకున్నాడండి అనాలి. ఇది గుర్తుండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన చనిపోయాడా? ఆయన ఆత్మను దేవునికి అప్పగించుకున్నాడంటే ఆయన చనిపోలేదండి. ఆయన ఆత్మను దేవునికి అప్పగించుకున్నాడు. ఆ రోజు ఏ రోజో తెలుసా? ఇదిగో ఆయన మరణించిన శుక్రవారం ఇదే రోజు 12 గంటలకి ఆయన సిలువేశారు. ఎన్ని గంటలకు మరణించారు ఆయన? 3 గంటలకి. ఎందుకండి అంతకాలం ఉన్నాడు ఆయన 3 గంటల వరకుని? కదా, ఆలోచిద్దామా? 3 గంటల వరకు ఎందుకున్నారు ఆయన? మార్కు సువార్త 15వ అధ్యాయము 34వ వచనం. మార్కు సువార్త 15వ అధ్యాయము 34వ వచనం. ఈ రోజు ఎప్పుడుదో తెలుసండి? 3 గంటలకు యేసు ఎలోయి 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 లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటలకు నా దేవా నన్ను ఎందుకు 37 చదువమ్మా. నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. ఎందుకు చెయ్యి విడిచితివి అంటే అంతవరకు పట్టుకుని ఉన్నాడా అండి? ఇది ఎప్పుడో తెలిసినా? ఇదిగో ఈ రోజు మనం చెయ్యబోయే శుద్ధీకరణ దినానికి ముందు రోజు జరిగిన అద్భుతమైన దినమే ఇది. ఎప్పుడైతే ఆయన శిలువు మీద తన ఆత్మను దేవునికి అప్పగించుకున్నాడో యెరూషలేమంతా చీకటైపోయింది ప్రియులారా. ఎందుకు చీకటైందో తెలుసా? నేను పరిశుద్ధుడను, మీరును పరిశుద్ధులుగా ఉండండి అన్నాడు. దేవుడు పాపాన్ని చూడడు. నా గురించి దేవుడు ఆయన మీద మన పాపాలు వేసుకుని ఆయన ఆత్మను దేవునికి అప్పగించాడు. తన సొంత కుమారుడైనా సరే ఆయన పరిశుద్ధుడు కనుక పాపాన్ని చూడడు. తన ముఖాన్ని ఎడం చేసుకున్నాడు. లోకానికి చీకటి వచ్చింది ప్రియులారా. అది ఆ రోజు పవిత్రమైన, పరిశుద్ధమైన, అద్భుతమైన, ఈ సృష్టిలో మానవాళికి తెలియని ఒక అద్భుతమైన రోజు ఏంటంటే, అది పగలు. ఎప్పుడైతే ఆయన ముఖం తిప్పుకున్నాడో ఆ రోజు యేసుప్రభు వారు తన ఆత్మను అప్పగించుకున్నండి. యెరూషలేమంతా చీకటైపోయింది ప్రియులారా. ఉందండి అక్కడ? ఉంటుంది. 37 చదువమ్మా. అంతటా యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చిలిగెను. ఆయనకెదురుగా నిలిచిన శతాధిపతి ఆయన ఇలాగు ప్రాణం విడుచుట చూచి నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పి దేవునికి మహిమ కలుగును గాక. ఏ రోమా ప్రభుత్వం అయితే అభియోగం మోపి సిలువేసిందో ఆయన మరణించి యాగం కంప్లీట్ అయిన వెంటనే ఆ శతాధిపతి ఉంటున్న మాట తెలిసిన, yes he is God. దేవునికి మహిమ కలుగును గాక. చనిపోయిన తర్వాత ఒప్పుకున్నాడండి. ఎవరు? ఏ రోమా ప్రభుత్వం అయితే ఆయన్ని సిలువెక్కించింది అదే రోమా ప్రభుత్వం దేవుడని ఒప్పుకున్నారు. కానీ ఇప్పటికీ మనం ఒప్పుకోవట్లేదు. ఎంతో మంది ఇక్కడ 12 మందేనా బాప్తిసం తీసుకోవడానికి? ఇంక లేరా? ఎంతమంది ఉన్నారండి? 9రా సార్? చాలా సంతోషం. ఏ దినమంటది? ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద ఎప్పుడు జరిగిన రోజు ఒకటి జరిగిందండి. అది శుద్ధీకరణకు ముందు రోజు. లక్షవారం రాత్రి, గురువారం రాత్రి శుద్ధీకరణ జరిగినప్పుడు శుక్రవారం నాడు ఆయన అరెస్ట్ చేశారు. రాత్రంతా తిప్పారు. ఉదయాన్ని
ఆయన్ని సిలువ వేశారు. ఈ సిలువ వేసిన సందర్భం ప్రపంచంలో అమెరికన్ జనరల్స్లో రికార్డ్ అయి ఉంది ప్రియులారు ఇప్పటికి కూడా. ఎందుకో తెలుసా? జర్నలిస్టులు ఒప్పుకోలేదండి. ఒక కోర్టులో పంపించిన మనిషిని నేర ఆరోపణ రుజువు అవ్వకుండా ఎప్పుడు రోమా ప్రభుత్వంలో అలాంటి సిలువ జరగలేదు, అలాంటి మరణశిక్ష జరగలేదు. అందుకని ఇప్పటికి కూడా అమెరికన్ జనరల్స్లో రికార్డ్ అయి ఉందండి ఇది తప్పు అని. అసలు సిలువ మరణం అంటే ఏంటో తెలుసా ప్రియులారా? సిలువెక్కారు, ఆయన చేతులు ఇలా పెట్టారు, చనిపోయారు, మేకులు కొట్టారని అనుకుంటున్నారా? ఒక భయంకరమైన ఈ సృష్టిలోనే చెప్పాలంటే రోమాలో ఉన్న శిక్షలు మరి ఎక్కడ ఉండవండి. అలాంటి శిక్ష ఎందుకు వేసుకున్నాడు తెలుసా అండి ఆయన? సిలువ శిక్ష గురించి ఒక్క 2 నిమిషాలు నేను మాట్లాడతాను. ఆ క్రమం ఏంటంటే, ఎప్పుడైతే ఇలా సిలువ వేస్తారో ఆ సిలువ వేసినప్పుడు ఆ బాడీ అంతా రక్తం అంతా కారిపోయి మెల్లగా కిందకి ఆ బాడీ అంతా దిగిపోద్దండి. ఆటోమేటిక్గా ఈ శరీరం సమస్తాన్ని కోల్పోద్ది, సెన్సేషన్ ఉండదు. కానీ శరీరానికి ఏం కావాలి? ఆక్సిజన్ కావాలి. ఈ లంగ్స్కి ఆక్సిజన్ కావాలి. అప్పుడు ఈ మనిషి ఏం చేస్తాడని, సిలువేసిన మనిషి మెల్లిగా ఆ సిలువకు తన ఈపిని మోపు పెట్టి మెల్లిగా లెగిసి ఇలా ఉన్నది ఎప్పుడైతే ఇలా పైకెత్తారో వెంటనే ఇవి లంగ్స్ మూసిపోతాయి ప్రియులారా. ఎప్పుడైతే లంగ్స్ మూసిపోతాయో ఆక్సిజన్ లోనికి వెళ్ళదు. అప్పుడు మళ్ళా ఏం చేస్తుందంటే ఆ బాడీ ఆటోమేటిక్గా మెల్లిగా కాళ్ళు నిలదొక్కుని ఈ వీపి సిలువకు అంటించుకుని మెల్లిగా పైకి లెగిసి ఇలా ఉన్న ఆకారం ఇలా వస్తుంది అని తీసుకుంటుంది. అగైన్ మళ్ళా అలా కిందకి వెళ్ళిపోద్ది. ఇదండి సిలువ క్రమం. ఇలా జరుగుతున్నప్పుడు ఆ సిలువలో ఆఖరగా ఏం జరుగుతుందంటే, ఈ శరీరం పైకి లేనప్పుడు, ఇంక లేవలేనప్పుడు, ఎప్పుడైతే ఇలా ఉండిపోయిందో ఆ ప్రాణం పోద్ది. కానీ అలా జరుగుతూనే ఉంది. ఒకవేళ శుక్రవారం నాడే ఎందుకు ఆయన వేశారు అంటే, శుక్రవారం దాటితే సబ్బాతు దినం వచ్చేస్తుంది, ఈ బాడీని ఎవరన్నా తీసుకెళ్ళిపోతారేమో అని సబ్బాతు రోజు జరిగిన శుక్రవారం నాడు సాయంత్రానికల్లా కంప్లీట్ తీసేసుకుంటారండి అన్ని, ఇంకెక్కడ ఏమి ఉండకూడదు. అందుకని ఆ శవాన్ని ఏం చేస్తారంటే ఆ పక్కనే ఉన్న డ్రై కాలువలో పడేస్తారు. అలా ప్లాన్ చేశారండి వాళ్ళు. సో ఇప్పుడు నా పాయింట్ అది కాదు, కానీ ఒక అద్భుతమైన దినాన్ని మన వాక్యంలో చదువుకున్నాం. ఎందుకు 3 గంటలకు ఆయన మరణించాడు అనేది మనకు కావాలి. ఇప్పుడు ఆయన 12 గంటలకు వేశారు, ఎప్పుడో చనిపోవాలి. ఎందుకు 3 గంటలకంటే, నిర్గమాకాండము 12వ అధ్యాయము 7వ వచనం. నిర్గమాకాండము 12వ అధ్యాయం 7వ వచనం. ఈ నెల 14వ దినము వరకు. ఎందుకు 3 గంటలకంటే, ఎప్పుడో నిర్గమాకాండంలో రాయించిన ఒక మాట దేవుడు అప్పటికి ఇంచుమించు 2000 సంవత్సరాలు దాటి ఆయన ఎప్పుడు మరణించాలో, ఎన్ని గంటలకు మరణించాలో బైబిల్ వండర్ ఏంటంటే ప్రియులారా, పిన్ టు పిన్ 1 సెంటీమీటర్ కూడా దాటదండి. నిర్గమాకాండము సుమారు 2500 సంవత్సరాల క్రితం దేవుడు రాయించాడు. ఎప్పుడు మీరు శుద్ధీకరణ చెయ్యాలో, ఎప్పుడు ఆయన మరణించాలో. నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. యేసుప్రభు వారిని రోమీయులు సిలువేశారా, లేకపోతే యూదులు వేయించారా? ఇక్కడ 2 ఉన్నారు. యూదులు పట్టుపట్టి తన సాంప్రదాయానికి అడ్డొస్తున్నారని యేసుప్రభు వారిని సిలువేయించారు. వేసిన వారు ఎవరు, వేయించిన వారు ఎవరు అని ఈ ప్రశ్న మనం ముందుకు వస్తే ఏం చెప్తాం? వేయించిన వారు యూదులు అంటాం కదా, వేసిన వారు రోమీయులు. కానీ వీళ్ళిద్దరూ కాదండి, ఇది స్క్రిప్ట్ అంతే. ఎప్పుడు ఆయన 3 గంటలకి చనిపోవాలని రాశారో తెలుసండి? నిర్గమాకాండము
12వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఆయన 3 గంటలకు ఎందుకు తన ప్రాణాన్ని అప్పగించుకున్నాడో తెలుస్తుంది. ఈ నెల 14వ దినము ఈ నెల 14వ దినమున మీరు దాని నుంచుకొనవలెను. మీరు దాని నుంచుకొనవలెను. తర్వాత ఇశ్రాయేలీయుల సమాజపు వారందరూ తర్వాత ఇశ్రాయేలీయుల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి సాయంకాలమందు దేనిని చంపాలంట? పస్కా పశువును చంపాలట. సాయంకాలమందు అంటే ఎప్పుడు వస్తుందండి? 12 గంటలకు సాయంకాలమా? కాదు. 1 గంటలకు సాయంకాలమా? కాదు. 2 గంటలకి సాయంకాలం కాదు. సాయంకాలం ఎప్పుడు అవుతుందో ఎంటర్ అవుతుందో తెలిసిన 3 గంటలకి ఎంటర్ అవుతుంది. అనంత జ్ఞాని యేసు ప్రభు వారు 3 గంటలకు మరణించాలని ఎప్పుడు రాశారు తెలుసండి? చదవమ్మది. ఈ నెల 14వ దినము వరకు ఈ నెల 14వ దినం వరకు మీరు దాని నుంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలీయుల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దానిని చంపి పస్కా పశువుని సాయంకాలమందు చంపాల గనక యేసుప్రభు వారు తన ఆత్మను అప్పగించకుండా సిలువ మీద 3 గంటల వరకు తన ఆత్మను కాపాడుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు తన ఆత్మను అప్పగించుకున్నాడు, కానీ ఈ ప్రపంచం మీద ఏ వ్యక్తి కూడా ఆయన్ని చంపడానికి అర్హుడు కాదండి. ఆయన చావాలనుకున్నాడు మన గురించి. పరమ తండ్రి చిత్తము నెరవేర్చుట కొరకు పరము వీడి భువిపై అరుదెంచితివా. దేవుడవై ఉండి మనుషుల చేత చిత్రహింస పడినావయ్యా. కొరడాల దెబ్బలు కొట్టి బలియాగము నా కోసమా ఈ బలియాగము. ఎవరు చేయగలరు ఇంత త్యాగము? నా కోసమా ఈ బలియాగము. ఎవరు చేయగలరు ఇంత త్యాగము? ఎంత ఘోరమయ్యా నీ సిలువ త్యాగము, ఎంత భారమయ్యా మా పాప దోషము. అడుగడుగున రక్త సిద్ధమై మాంసపు ముద్దగా మారితివా. అడుగడుగున రక్త సిద్ధమై మాంసపు ముద్దగా మారితివా. సిలువ శ్రమలను పొందితివా. ఎంత ఘోరమయ్యా నీ సిలువ త్యాగము, ఎంత భారమయ్యా మన పాపదోషము. ప్రియులారా, ఆ రోజు పగలు కాదు, రాత్రి కాదు. 12 గంటలకు ఆయన సిలువ వేశారు, 3 గంటలకు చనిపోయారు. తన ఆత్మను అప్పగించుకున్నారు. లోకమంతా చీకటి వచ్చింది. మళ్ళీ సాయంకాలం ఏమొచ్చిందండి? వెలుతురు వచ్చింది. అది యెహోవా ఏర్పాటు చేసిన దినము ఈ భూమి మీద. ఇంకెప్పుడు ఎక్కడ ఎప్పుడు కూడా జరగలేదు. దేవునికి మహిమ కలుగును గాక. అంత అద్భుతమైన ఆ రోజు ముందు రోజులో మనం ఉన్నాం. ఇప్పుడు ఈరోజు కార్యక్రమం శుద్ధీకరణ అనుకునే విషయానికి మనం వెళ్ళినట్టయితే, ఆ శుద్ధీకరణ ముందు రోజు జరిగిన శుద్ధీకరణ తర్వాతే ఈరోజు దేవుడు ఏర్పాటు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే మనం ఆచరిస్తున్న ఈ శుద్ధీకరణకు ఎంత పవిత్రమైనదో, ఎంత లెక్కల ప్రకారంగా రాశాడో చూడండి దేవుడు. ఇకపోతే ఏంటి శుద్ధీకరణ? ఏంటి అందులో ఉన్నదో మనం తెలుసుకోవాల్సింది. మనం ఆలోచించగలిగితే ప్రియులారా, యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనం. యోహాను సువార్త పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే ఇదిగో ఈ రోజు తీసుకుంటున్న ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానంటే, ఆ రోజు పాము పిల్లలు చాలా మంది ఉన్నారు అక్కడ. వాళ్ళకి అర్థం కాలేదు.
అర్థం కాక దాన్ని ఒప్పుకోలేదు ప్రియులారా వాళ్ళు. ఏమి నేర్చుకోవాలి ఈ శుద్ధీకరణ దినాన్ని దేవుడు చేసిన ఆ పరిశుద్ధ గురువారం రాత్రి జరిగింది ఏంటి? ఒక అద్భుతమైన దినాన్ని మనం మాట్లాడుకున్నాం, చూసాం. ఆ దినానికి ముందు జరిగిన ఆ అద్భుతమైన శుద్ధీకరణ దినం ఏంటి చూద్దామండి ఒకసారి. యోహాను సువార్త 13వ అధ్యాయము 1 నుండి 7 వరకు చదువు. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని. అమ్మ 4వ వచనం చదవండి చాలు. భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రం అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని. ఇది ఎలా రాశారు చూసారండి బైబిల్లో? ఇట్స్ ఏ స్క్రిప్ట్. చక్కగా చూడండి, అరటిపండు ఒలిసి పెట్టినట్టుగా ఉంది వాక్యం. ఆయన లేచాడట, తన పై అంగి పక్కన పెట్టాడట, తన తువాలు తీసుకుని నడుము కట్టుకున్నాడట. అక్కడ రాసింది ఎవరో తెలుసండి? రాసింది ఎవరో తెలుసా? ఎవరండి ఈ పత్రిక రాసింది? ఎవరు? యోహాను గారు యేసుప్రభుకి ఒక అద్భుతమైన బిరుదు ఇచ్చారు. ఏంటి? తండ్రి రొమ్మున ఆనుకున్న శిష్యుడు. ఇది మర్చిపోకండి యోహాను గారిని. ఇప్పుడు యోహాను గారు సువార్త వచ్చింది అంటే యోహాను గారు అందరి శిష్యుల కంటే తన కుమారుడు నేను కంటిని అంటాడు యేసుప్రభు వారు. యోహాను గారు సువార్త చదువుతున్నప్పుడు అండి తమ్మయత్వం పొందాలి. ఎందుకంటే ఆయన పిన్ టు పిన్ రాస్తాడు. ఏమండి? పిన్ టు పిన్ రాస్తాడు. చదువమ్మా. శుద్ధీకరణ అంటే ఏంటో మనం చూద్దాం. శుద్ధీకరణ ఎందుకు చెయ్యాలనుకున్నాడు దేవుడు అక్కడ? అంతట పళ్ళెములో నీళ్లు పోసి శిష్యములు పాదములు కడుగుటకును తుడుచుటకును మొదలు పెట్టెను. ఇట్లు చేయిచు ఆయన సీమోను పేతురునొద్దకు వచ్చి అతడు ప్రభువా నీవు నా పాదములు కడుగుదువా? చాలండి. ఏమండి ఇది ఎందుకు లేచాడు అని అంటే, లేచి అని ఉంది చూడండి. ఏముందమ్మా అక్కడ? లేచి అంటే అంతవరకు కూర్చుని ఉన్నారా? యూదులలో ఒక సాంప్రదాయం ఉందండి. ఏంటంటే ఎవరి ఇంటికి వచ్చినా సరే నీళ్ళు ఇస్తారండి. ఎవరింటికి వచ్చినా. ఇప్పుడు మనకు కూడా ఉంది ఆచారం. కాకపోతే కొంచెం హైటెక్కి వెళ్ళి అసలు నీళ్ళు అనే పదమే పోయింది మనకి. ఇప్పటికి యూదుల్లో ఉంది ఆ కాళ్ళు కడగటం. ఎలా కడుగుతారంటే, ఎవరన్నా అతిథులు వచ్చినప్పుడు కానీ, సంవత్సరానికో ఎప్పుడైనా తన శిష్యుడు, తన పనివాడు, తన సేవకుడు, ఇంట్లో పనిచేసే సేవకుడు ఆ యజమాని యొక్క కృతజ్ఞతను తెలియచేయడానికి ఆచారంగా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ యజమాని యొక్క కాళ్ళు కడిగే సాంప్రదాయం యూదుల్లో ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. చుట్టాలు వచ్చినా కూడా వాళ్ళ యొక్క స్థాయిని బట్టి తన ఇంట్లో పనివాడు కానీ లేకపోతే పిల్లవాడు కానీ కాళ్ళు కడిగే ఆలోచన, సాంప్రదాయం, వాళ్ళ కల్చరు. బైబిల్లో చాలా చోట్ల మన అబ్రహాం గారి దగ్గరికి వెళ్తే భోజనం చేయడానికి కాళ్ళు కడుక్కోండి అంటాడు దేవుణ్ణి. అలాగ చాలా చోట్ల మనకు కనిపిస్తుంది. ఈ సాంప్రదాయం వాళ్ళకు ఉంది. కాకపోతే ఇక్కడ పేతురు గారు ఏమంటున్నాడమ్మా కాళ్ళు కడుగుతుంటే? అందుకు ప్రభువా నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. అందుకు యేసు నేను చేయుచున్నది. చాలమ్మా. ఎందుకంత ఆశ్చర్యపడిపోయాడంటే ఇక్కడ సాంప్రదాయాన్ని పాటించడానికి యేసుప్రభు వారు చేసినట్టుగా లేదు. అతిథులను కానీ వాళ్ళ కల్చర్ ఏంటంటే భోజనానికి ముందు కానీ వచ్చినప్పుడు కానీ నీళ్ళిచ్చి కడగటం. ఎందుకంటే ఆ కాలినడకనే వచ్చేవారండి అక్కడికి. ఆ యెరూషలేములో కాలినడకన వచ్చినప్పుడు బూడిదవి అంటుకుంటాయని ఆ కాళ్ళు కడిగే ఆచారం ఇటు ఆత్మీయంగా అటు భౌతికంగా కూడా ఒక వైద్యపరంగా ఒక హైజెనిక్ సిస్టమ్గా కూడా దాన్ని చేసేవారు. ఇప్పుడు ఈయన చేసింది ఏంటంటే లేచి అన్నాడు. ఎందుకు మధ్యలో లేవాల్సి వచ్చింది? అలాగనే ఉంది కదండి అక్కడ. ఇప్పుడు యూదుల ఆచార ప్రకారంగా ఒకవేళ యేసుప్రభు వారు కాళ్ళు కడగడం మర్చిపోయి లేచాడంటారా పైకి? నో. మరి ఎందుకు లేచాడు 4వ వచనంలో అంటే, ఒకవేళ ఆయన కడగాలనుకుంటే భోజనానికి ముందే ఆయన
కడగాలి, అంతే కదా. భోజనానికి ముందే అయినా అందరి కాళ్ళు కడగాలి. లేచి అంటే మధ్యలో లేవాల్సి వచ్చింది. ఎందుకంటే విశిష్టత ఏమిటంటే ఆ కాలంలో సామూహిక భోజనాలు జరిగాయి. ఇప్పుడు కూడా చూడండి, కొంతమంది యూదులు చాలా, మీరు చూస్తూ ఉంటారు, చూడొచ్చు, వాళ్ళు వండిందంతా ఒక టేబుల్ మీద పెట్టేస్తారు, చుట్టూ కూర్చుని. నన్ను ఒక ఆయన ఒక క్వశ్చన్ అడిగాడు, ఫోన్ చేసి నన్ను. ఏదో ఆ పాపాత్మురాలైన ఒక ఆవిడ ఉంటుంది, ఆయన కాళ్ళు కడుగుతుంది కదా, ఆ కాళ్ళు కడిగినప్పుడు భోజనం చేస్తుండగా కాళ్ళు కడిగిందని నేను వాక్యం చెప్పి వచ్చేసాను. వచ్చిన తర్వాత ఒక ఆయన ఫోన్ చేసాడు సీరియస్గా నాకు, భోజనం చేసేటప్పుడు కాళ్ళు ఎలా కడిగిందండి అన్నాడు. అంతే కదా, ప్రశ్న బాగానే ఉంది కదా, ప్రశ్న కరెక్టే, కానీ ఆ కల్చర్ తెలియాలి. ప్రియా దేవుని సంగమా, బైబిల్ని చదువుతుంటున్నప్పుడు, బైబిల్ని చెప్తున్నప్పుడు, బైబిల్ని ధ్యానిస్తున్నప్పుడు మనకు తెలియాల్సింది ఏంటి తెలిసినా 3 విషయాలు ఖచ్చితంగా తెలియాలి. ఇక్కడ అందరూ పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి అవసరం, యవనస్తులకు అవసరం. బైబిల్ చదువుతున్నప్పుడు 3 సందర్భాలని కరెక్ట్గా మన బుర్రలో పెట్టుకుని చదవాలి ప్రియులారా. 1, ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు అనేది కావాలి మనకి వాక్యానికి ముందు. 2, సందర్భం ఏంటి, నెంబర్ 2. సో నెంబర్ 3, ఏ కాలం అది, ఏ కాలం అది, ధర్మశాస్త్ర కాలమా, ధర్మశాస్త్రం లేని కాలమా, కొత్త నిబంధన కాలమా? ఈ 3 విషయాలు బైబిల్ చదువుతున్న మనకు స్పష్టంగా మన బుర్రలో ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈయన లేచి వచ్చి కడుగుతున్నాడు, మధ్యలో వచ్చాడు. ఎందుకంటే లూకా సువార్త 22వ అధ్యాయము 24వ వచనం. ఎందుకు యేసుప్రభు వారు పైకి లేవాల్సి వచ్చిందంటే, తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడును. వీళ్ళలో అయ్యి అంటుందండి. నేను ఎవరు గొప్పోళ్ళని వీళ్ళు ఏమనుకుంటున్నారట, ఎంచబడును. ఇది మనకి నోటు చివరిని ఉంటుంది, నేను అనే పదాన్ని మనకి. అది వద్దని ఆయన ఏం చేశాడంటే, ఏమన్నారు చూడండి, చదువమ్మా. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడును అను వివాదము వారిలో పుట్టగా. ఎందుకు అనుకుంటున్నారండి ఈ శుద్ధీకరణ? చూద్దామా, చదవమ్మది. ఆయన వారితో ఇట్లా, నేను అన్యజనములలో రాజులు వారి మీద ప్రభుత్వము చేయుదురు, వారి మీద అధికారము చేయువారు. ఎందుకు ఆశ్చర్యపోయాడంటండి, ఆ రోజు కల్చర్ గురించి చెప్పాను కదా. దాసులైన వారు, పనివాళ్ళైన వారు యజమాని యొక్క కాళ్ళు గడగటం ఆచారం. చుట్టాలు ఎవరన్నా పెద్దవాళ్ళు వస్తే, అతిథులు ఎవరన్నా పెద్దవాళ్ళు వస్తే తన పిల్లల చేత, తన సేవకుని చేత కడిగించే ఆచారం ఉంది. అంతేగాని ఒక గురువు వచ్చి శిష్యుడు కాళ్ళు కడిగే ఆచారం కానీ యోధా సాంప్రదాయంలో కానీ ఎక్కడ రోమా ప్రభుత్వంలో కానీ లేదు ప్రియులారా. అలాంటిది 3.5 సంవత్సరాలు వారితో ఉండి ఎన్నో విషయాలు చెప్పి ఈయన దేవుడు అని నమ్మిన తర్వాత ఆ దేవుడు వచ్చి పేతురు కాళ్ళు కడుగుతుంటే హౌ ఇట్ ఈస్ ఫీలింగ్, పేతురు ఫీలింగ్ ఎలా ఉంటుందో చూడండి. ఈరోజు కాళ్ళు కడుగుతుంటే, దేవుడు వచ్చి మీ కాళ్ళు కడుగుతుంటే ఆయన ఫీలింగ్ ఏంటంటే, అయ్యా ఏంటిది, ఏం చేస్తున్నారు మీరు? ఏమన్నాడండి పేతురు, నీవు నా పాదములు కడుగుతున్నావేంటి అనలా, కడుగుదువా? ఆశ్చర్యం. అదేంటి, ఇది రోమా సాంప్రదాయంలో లేదే, యూదా సాంప్రదాయంలో లేదే, మరి ఎందుకు కడుగుతున్నావు మా దానికి? పేతురు ఆశ్చర్యపోయాడు ప్రియులారా. ఎందుకంటే చాలా తెలుసు ఆయనకి దేవుడని, ఆయన అనంత జ్ఞానని తెలుసు, ఆయన రాబోవు విషయాలు తెలుసని తెలుసు. ఎంత గొప్పవాడో యేసుప్రభు వారు ఆయనకి తెలుసు. అలాంటి ఆయన గజ్జలు ఆడిపోయాడండి పేతురు గారు. చదవమ్మా. ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా అనెను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు. ఎంత గొప్పవాడో యేసుప్రభు వారు ఆయనకి తెలుసు. అలాంటి ఆయన గజ్జలు ఆడిపోయాడండి పేతురు గారు. చదవమ్మా. ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా అనెను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు, ఇక మీదట తెలుసుకుందువని అతనితో చెప్పగా, పేతురు నేనెన్నడూ నా పాదములు కడుగరాదని ఆయనతో అనెను. ఏమండి, ఇక్కడ విషయం ఏంటంటే, అప్పుడు పేతురు కడగకూడదని రిజెక్ట్ చేశాడు ఈయన చేస్తున్న పనికి. అప్పుడు యేసుప్రభు వారు ఏమన్నారండి,
అందుకు యేసు నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేవనెను. ఇప్పుడు మనం పెళ్ళికి వెళ్తాం కదా, పెళ్ళికి వెళ్ళి చూస్తాం వీడు మన పెళ్ళికి మళ్ళీ వస్తాడా లేదని. అవునా? పెళ్ళికి వెళ్తాం, ఈ మళ్ళీ పిలవడానికి ఏమన్నా ఆస్కారం ఉందా, మన దగ్గరికి వస్తాడా, మనం ఒకవేళ డబ్బులు వేస్తే మళ్ళీ వేస్తాడా, ఇవన్నీ ఆలోచించే కదా ఇస్తాం. ఎవరో ముక్కు తెలియనోడు పిలిచారనుకోండి, భోజనం చేసి వచ్చేస్తాం. వాడు మళ్ళీ మనకి వేస్తాడనుకుంటే వేస్తాం. మనం కూడా వేసేటోడు ఏం చేస్తామంటే లిస్టు చూస్తాం. మన ఇంటి దగ్గర లిస్టు ఉంటుంది, ఎవరెవరికి వేసామో కదా, ఆ లిస్టు చూసి అప్పుడు వేస్తాం. మన ఇంట్లో ఇంకో పెళ్ళి ఏమన్నా ఉందనుకోండి, ఆయన 200 వేసాడు అనుకోండి, మనం 500 వేస్తాం అప్పుడు. లేకపోతే పాత 200 వేసి వచ్చేస్తాం మన ఇంట్లో పెళ్ళి ఏం లేకపోతే. అంటే ఏంటి, నువ్వేం చేస్తున్నావు? నీతో అవసరం లేదనుకున్నప్పుడు అక్కడతో సరిపెట్టేస్తున్నావు. లేదు మా ఇంట్లో పెళ్ళి ఉంది, వాళ్ళు కూడా మనకు వెలిగితే పెళ్ళికి వస్తారనుకుంటే 200 బాకీ తీర్చకుండా 500 వేస్తాం. ఐఎమ్ రైట్? అవునండి, ఇది కామన్. మీరు అంగీకరించకపోయినా సహజంగా సమాజంలో జరిగేదాన్ని నేను చెప్పాను అనమాట. అయితే ఇక్కడ పాలు పంపులంటే రిజెక్ట్ చేయకు పేతురు. ఎందుకంటే చాలా మంది మనలో ఒక విషయం ఉంటుందండి. ఏంటంటే ఒక వ్యక్తి ఏ ఉద్దేశంతో ఒక వ్యక్తిని సన్మానిస్తున్నాడో మనకు తెలియదు, కానీ వెంటనే మనం ఒక సెటార్ వేస్తాం. ఏడి భక్తి ఎక్కువైపోయిందిడికి, నీకెందుకు, వాళ్ళు పడతారు. ఆ గురువు మీద ఈ శిష్యుడికి ఏం భక్తి అయిందో మనకు తెలియదు కదా. ఒక్కొక్కసారి నీ సన్మానాన్ని కూడా నువ్వు తిరస్కరించకూడదు. ఇంకెవరన్నా సన్మానం ఒకరికొకరు చేస్తున్నప్పుడు దాన్ని మనం విమర్శించకూడదు. ఆయన చెప్పేది అది. చదువమ్మా. పాలు పంపులు నేను అడుగని ఎడల నాతో నీకు పాలు పంపులుండో. మీ ఇంటికి రావాలనుకుంటే ఇంక రేపు పనేమి లేదని అనుకుంటే తెగదింపులు చేసేసుకుందాం, లేదు కావాలనుకుంటే మళ్ళా రిలేషన్ పెంచుకుందాం అనుకునేది విషయాన్ని ఆయన స్పష్టంగా అక్కడ మాట్లాడాడు. పేతురు, నీకు తెలియదయ్యా, ఒక కాలం వస్తుంది, ఆ కాలం వచ్చినప్పుడు ఇది అవసరం అని మాట్లాడుతూ ఆయన భోజన పంక్తిలో నుండి లేచి చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోయారండి. ఏంటిది పేతురు ఒక్కడే మాట్లాడాడంటే అందరూ ఆశ్చర్యపోయారు. పేతురు ఒక్కడే మాట్లాడారనమాట. ఏమండి, తమలో ఎవరు గొప్పవాడు అనే విషయాన్ని, వాళ్ళ తలంపుల్లో ఉన్న విషయాన్ని దేవుడు గమనించి ఈ విషయాన్ని చేయాల్సి వచ్చింది. ఎందుకు అంటే యోహాను సువార్త 13వ అధ్యాయం 15వ